అప్పటికీ కూడా సెకండ్ కేడర్ లోనే పనిచేద్దాం అనుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. నెంబర్ 1 ఎందుకు అక్కడ రామారావు పక్కన నిలబడి ఎమ్మెల్యేని సమీకరించే బాధ్యత ఢిల్లీ వెళ్ళిపోవటం వల్ల నేను వీళ్ళందరికీ దూరం అయినటువంటి నేపథ్యంలో 2 పదవులు ఆయన దగ్గర ఉండటం వల్ల రుచి చూసినటువంటి వ్యక్తులుగా మనం వేసుకుంటే ఎమ్మెల్యేని అంత తక్కువగా అంచనా వేయమాకండి. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అతని యొక్క బాగోగులు, అతనికి ఉన్నటువంటి అవకాశాలు అతని కోసం చూసుకుంటాడు. కానీ ఫస్ట్ అది ప్రియారిటీ. ఎక్కడ సేఫ్టీ, ఎక్కడ ₹4, ఎక్కడ ఇది ఉంటుంది అనేది. అది 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంటుంది. చీఫ్ మినిస్టర్ రామారావు కుటుంబం అంతా కూడా బాలకృష్ణ, హరికృష్ణ కూడా వచ్చేసారు. వాళ్ళకేం పోయింది? రామారావుని ఏమంటారు సార్, వెన్నుపోటు అంటారా? ఇంకేమంటారు చెప్పండి. వెన్నుపోటులో అల్లుళ్ళ పాత్ర, కూతుళ్ళ పాత్ర, కొడుకుల పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర ఎంత ఉంది? కొడుకుల పాత్ర అనండి, కూతుళ్ళ పాత్ర అనమాకండి. ఓకే, ఎవరి పాత్ర అల్లుళ్ళ పాత్ర అనండి. ఇదే కొత్త విషయం నేను చెప్పట్లేదు. కొత్తగా నేను ఇప్పుడు చెప్పి ప్రజలను కనిపించాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో జనాలకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. సార్ మీ పాత్ర ఎంత? నా పాత్ర అనేటటువంటి నేను తప్పు చేసినంత వరకు నేను తప్పు అప్రూవర్ ఏంటంటే దీంట్లో అప్రూవర్ తప్పు చేశామన్నారు. మళ్ళీ మీరు 20 రోజులు తిరగక ముందు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. రామారావు గారి దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో నేను ఎందుకు వెళ్ళాను? ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిపోయినమ్మంటే ఇక నాతోటి అవసరం అయిపోయింది, ఇక్కడే కట్ చేయకపోతే ఇతను సాధ్యం కాదు అని ఎవరి మంత్రులు, ప్రకాశం జిల్లాల మంత్రులు కూడా నన్ను అడగలేదు. అంటే ఇవాళ నుంచి ఇతని దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తులకి పుట్టగతులు ఉండవు అనేటటువంటిది అతను సంకేతం పంపించేసినట్టుగా మనం. అప్పటికి డిప్యూటీ సీఎం పదవి రాలేదు, ఇంకా రాలేదంటే ఇందాక చెప్పానే మీకు. లోపల నుంచి రాగానే నా రూమ్ ముందు లక్ష్మీప్రసాద్, విజయాల్టికస్ రమేష్, ఇంకో వ్యక్తి పేరు చెప్పకూడదు, చాలా ముఖ్యమైన పోస్టులో ఉన్నాడు సెంటర్లో. అంటే వాళ్ళు ఏమన్నారంటే హరికృష్ణ కూడా మంత్రి పదవి కావాలి, దీనికి అందరికీ ఆద్యుడు హరికృష్ణ. ఏది వాళ్ళ ఉద్దేశంలో హరికృష్ణ పోయి మీటింగ్ పెడుతున్నాయి కదా, ఇది సాధ్యమైందని. అప్పుడు వెంటనే ఏమన్నాను, అట్లయితే ముగ్గురు ఉండటం సాధ్యం కాదయ్యా, నేను మానుకుంటాను, నాకేం అవసరం లేదు, మీరు హరికృష్ణకే మంత్రి పదవి అనేటటువంటిది తీసుకోండి, నేను ఎమ్మెల్యే సెంట్రల్లో ఎంపీగానే ఉండిపోతాను, నేను అవసరం లేదు అని చెప్పి నేను అమ్మటే చెప్పేసేసి, కనీసం మీరు మంత్రివర్గ విస్తరణ ఎవరెవరు చేయాలనేదాన్ని నాకు సంప్రదించే వరకు మీరు ఇది బయటపెట్టబాకండి, నేను వద్దన్నాను అని చెప్పారు. 3వ రోజు రైసే పార్టీ ఎన్నిక అయిపోయిన తర్వాత ఈనాడులో మళ్ళీ నా మీద ఎడిటోరియల్లో రాసిచ్చారు, ఉప ముఖ్యమంత్రి కావాలి అని అడుగుతున్నాడు అని ఈనాడులో ఎడిటోరియల్ రాశారు. ఎడిటోరియల్ రాస్తే నాకు కోపం వచ్చింది. నేను బ్లాస్ట్ చేశాను పార్టీ ఎమ్మెల్యేల ముందు, మీటింగ్ ముందు కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఇది అయిపోయింది, సీన్ అయిపోయింది. ఇక అక్కడ ఒక నిమిషం కూడా నా దగ్గర ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి పుట్టగతులు ఉండవు అనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఇక నాకు